నంద్యాల జిల్లా ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సొంత పార్టీతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. గట్టిగా మాట్లాడితే టీడీపీని వదిలేసి వేరే పార్టీలో చేరేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. ఆమె ఏ పార్టీ వైపు చూస్తున్నారో పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఎవ్వరికీ భయపడకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడే అఖిలప్రియ ఏకంగా టీడీపీ అధిష్టానానికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తను కోరుకున్న వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వకపోతే నియోజకవర్గంలోనూ జిల్లాలోనూ ప్రళయం సృష్టిస్తానని ఆమె హెచ్చరిస్తున్నారు. పార్టీ మినీ మహానాడు వేదికగానే ఆమె మాట్లాడిన తీరులో ధిక్కార స్వరం ఖచ్చితంగా కనిపించింది. ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను చెప్పినట్లు జరగకపోతే మాత్రం ఆలగడ్డ కేల్ ఖతం అని ఆమె పరోక్షంగా చెప్పేశారు. పార్టీకి మాకు అంకితమైన పని చేసిన వాళ్లకు పదవులు వచ్చేలా చేస్తామని మాటిస్తున్నా. ఉదాహరణకు శ్రీకాంత్ అన్నే చాలా వరకు పార్టీకి మా కుటుంబానికి అండగా ఉన్నారు. నేను లోకేష్ అన్న దగ్గరికి శ్రీకాంత్ అన్నను తీసుకుపోయి మొదటి నుంచి చేస్తున్న పనుల గురించి ప్రొఫైల్ ఇచ్చాను. అలాగే చంద్రబాబు గారికి ఇచ్చాను. కానీ అదే మండలం నుంచి ముక్కు మొహం తెలియని వాళ్ళెవరైనా వెళ్లి పదవి తెచ్చుకుంటే మాత్రం ఆలగడ్డ నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వనని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా అని ఆమె సంచలన కామెంట్స్ చేశారు. అఖిలప్రియ ఒక ఎమ్మెల్యేలాగా మాట్లాడటం లేదని, రెబల్ స్టార్ మాదిరిగా తయారయ్యారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అధిష్టానం చెప్పినట్లు వినాల్సిన ఎమ్మెల్యే తాను చెప్పినట్లుగా జరగాలనుకుంటే అది పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించినట్లవుతుందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి నష్టం కలిగిస్తున్న నియోజకవర్గాల్లో ఆలగడ్డ కూడా ఒకటి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు లాగానే ఆలగడ్డ అఖిలప్రియ కూడా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. అందుకు ప్రత్యేకమైన కారణాలు కూడా ఉన్నాయి. అఖిలప్రియ కుటుంబం ఒకప్పుడు వైసీపీలో ఉంటూ టీడీపీలోకి వచ్చింది. తల్లిదండ్రి చనిపోయిన తర్వాత నియోజకవర్గానికి ఆమె డాన్ మాదిరిగా తయారయ్యారన్న ఫీలింగ్ చాలా మందిలో ఉంది. ఈసారి గెలిచిన తర్వాత కూడా ఆమె నారా లోకేష్ టీంలో చేరకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. సామంతరాజు స్వాతంత్రం ప్రకటించుకున్నట్లుగా ఆమె తీరు ఉందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీలో ఇన్ఛార్జ్ మార్పు అంశం తెరపైకొచ్చింది. ఆలగడ్డ నియోజకవర్గం కూడా అందులో ఉంది. భూమా అఖిలప్రియను ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్తగా చింతకుంట శ్రీనివాసరెడ్డిని నియమించడానికి టీడీపీ అధిష్టానం నిర్ణయించిందని విశ్వసనీయ సమాచారం. అఖిలప్రియను పూర్తిగా పక్కన పెట్టడానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీర్మానించినట్లు తెలిసిందే. కడప మహానాడులో భాగంగా ప్రకటన వస్తుందా, కాస్త ముందే చెప్పేస్తారా అన్నది చూడాలి. తనను తొలగిస్తున్నారని తెలుసుకున్న అఖిలప్రియ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. చంద్రబాబు, లోకేష్తో అమ్మీతుమీకి రెడీ అవుతున్నారు. తనపై ఎలాంటి చర్య తీసుకున్నా సరే పార్టీ మారేందుకు వెనకాడకూడదని ఆమె అనుకుంటున్నారు. వైసీపీ వారితో మాట్లాడుకుంటున్నారని కూడా పార్టీ వర్గాలు సందేహిస్తున్నాయి. అటువంటి సంకేతాన్ని అఖిలప్రియ స్వయంగా వదిలారని టీడీపీలో కొందరు నిర్ధారించారు. మరి ఆమె టీడీపీలో కొనసాగుతారా, వైసీపీ 12వ ఎమ్మెల్యేగా సెటిల్ అవుతారా అన్నది చూడాలి. వారం 10 రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.